టీపీఎస్ సబ్జెక్ట్లో సేల్ సెక్షన్ 54 ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది మీకు ప్రీలో అడుగుతారు, అట్ ది సేమ్ టైం మెయిన్స్లో కూడా షార్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. సో దీని డెఫినేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చిన్న ట్రిక్ రివీల్ చేస్తాను. సేల్ అంటే ఏంటంటే ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఇది ఫస్ట్ పార్ట్. రైట్, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైస్ పెయిడ్. ఓకే, ఇది సెకండ్ పార్ట్. దాని తర్వాత ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైస్ ప్రామిస్డ్, ఇది థర్డ్ పార్ట్. లేదా పార్ట్ పెయిడ్ లేదా పార్ట్ ప్రామిస్డ్. ఇదంతా ఈ రెండిట్ని పార్ట్ పెయిడ్ పార్ట్ ప్రామిస్డ్ అనేది మీరు ఇంకొక పార్ట్ లాగా పెట్టుకోవాలి. ఇది 4. సో ఈ విధంగా మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. సేల్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రైస్ పెయిడ్ ఆర్ ప్రామిస్డ్. ఇక్కడ ప్రైస్ ప్రామిస్డ్ ఆర్ పార్ట్ పెయిడ్ ఆర్ పార్ట్ ప్రామిస్డ్. ఈ ప్రైస్ మొత్తంగా పే చేయొచ్చు, లేదంటే పార్ట్ ప్రైమ్ చేయొచ్చు, లేదంటే పార్ట్ ప్రామిస్ అంటే. సో ఇది ఒక విధంగా మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్. సో సెకండ్ పార్ట్, సేల్ హౌ మేడ్. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ ఇంటాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ ఏదంటే టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఫిజికల్ ప్రాపర్టీ దట్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్స్, హౌస్, ఫ్లాట్స్, ఇవన్నీ మనం టచ్ చేయగలుగుతాం. రైట్. ఇంటాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే అపోజిట్ సైడ్లో రైట్స్, ఇంట్రెస్ట్ in immovable property that cannot be physically touched. For example, revisionary interest, easement rights, right to collect rent, future rent. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ నాన్ ఫిజికల్ థింగ్స్. మీరు ఫిజికల్గా టచ్ లేరు. ఇట్స్ ఇంట్రెస్ట్, ఇట్స్ లీగల్ ఇన్సిడెంట్. రైట్. నేచర్ ఏంటంటే ఇది కాంక్రీట్ ఉంటుంది, విజిబుల్ ఉంటుంది, మెజరబుల్ ఉంటుంది. ఇదేమో అబ్స్ట్రాక్ట్ అంటే కండిషన్స్తో కూడింది, ఎగ్జిస్ట్ యాజ్ ఎ లీగల్ రైట్ ఓన్లీ. తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వైర్మెంట్స్, ఇది మీకు ప్రీలో అడగటానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఎ వాల్యూ మోర్ దాన్ 100 రూపీస్ ఉంటే రిజిస్టర్ చేయాలి పక్కా. ఓకే, ఒకవేళ డీడ్ ఇఫ్ లెస్ దాన్ 100 ఉంటే డెలివరీ ఆఫ్ పొజిషన్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఏంటంటే ఆల్వేస్ రిక్వైర్స్ రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి రిగార్డ్లెస్ ఆఫ్ వాల్యూ. రైట్. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్ అపాన్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఇంటాంజిబుల్ ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ ది రైట్ ట్రాన్స్ఫర్స్ అపాన్ రిజిస్ట్రేషన్ తర్వాతే. ఇప్పుడు ఈ టేబుల్ అర్థమైన తర్వాత మీరు ఈ పారాగ్రాఫ్ చదివితే మీకు కంప్లీట్గా బేర్ యాక్ట్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. ఇది చాలా ఓల్డ్ యాక్ట్, వాళ్ళు బ్రిటిష్ టర్మినాలజీ కొంచెం కఠినంగా ఉంటుంది. సో ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు మీరు చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మీకు మూడో పార్ట్ కాంట్రాక్ట్ ఫర్ సేల్. ఈ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే మీకు ఈ రెండిట్లకు ఉన్న డిఫరెన్స్ తెలియాలి. ఇదే ఆ ఎంటైర్ ఈ 2 పారాగ్రాఫ్స్లో అదే ఉంది. ఇది ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇది పార్ట్ కాంట్రాక్ట్ ఫర్ సేల్ అండ్ సేల్. ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ది సేల్లో ఇక్కడ హైలైట్ చేసి పెట్టాను కదా రౌండ్ చేసి. సో షల్ టేక్ ప్లేస్ ఆన్ టర్మ్స్ సెటిల్ బిట్వీన్ ద పార్టీస్. సో కంప్లీట్గా ఇంట్రెస్ట్, ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు అప్పుడే. ఆన్ టర్మ్స్ సెటిల్ బిట్వీన్ ద పార్టీస్ అంటే అగ్రిమెంట్ ఫేర్ సేల్ లాగా కాంట్రాక్ట్ ఫర్ సేల్ అనేది ఇంకా అది కంప్లీట్ అవ్వలే. సేల్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్ అయింది.
సో ఇమీడియట్గా మీకు ఓనర్షిప్ రైట్స్ అనేది ఓఆర్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇమీడియట్గా రాదు, నో ఇమీడియట్. ఇక్కడ ఇమీడియట్గా వస్తుంది. ఈ లాంగ్వేజ్లో ఎంతే. సో మీకు ఈ క్వశ్చన్ తారసపడినప్పుడు మెయిన్స్లో కానీ ప్రీలో కానీ ఇదంతా మీకు మెమరీ ఇప్పుడు ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.